హలో ఆల్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఈరోజైతే మార్నింగ్ లేగానే చూస్తే వెదర్ అయితే ఇలా ఉంది, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఏమైందన్నా? పాప తీసుకెళ్ళి చూపిస్తుందండి, చూడండి. వర్షం పడుతుందా? సో నైట్ అంతా వర్షం పడినట్టుంది, మాకైతే ఏం తెలియదు, కానీ చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇదైతే వాము తులసి ఆకు వేసిన హాట్ వాటర్ అనమాట. అయితే నేను డైలీ మార్నింగ్ తాగుతాను. ఒక 5 to 10 minutes ఇలానే ఈ వెదర్ని ఆస్వాదిస్తూ ఉండిపోయాను. తర్వాత అయితే నేను పాలు కాచడానికి వచ్చాను. సో ఫస్ట్ బౌల్లోనే హాట్ వాటర్ హీట్ చేసుకునేసి గ్లాస్లో పోసుకున్నాను. తర్వాత పాలు పోసేసాక ఎంటీ ప్యాకెట్లో ఈ హాట్ వాటర్ యూజ్ చేశాను. సో రిమైనింగ్ ఫ్రీజ్ అయిన పాలు మొత్తం కరిగొస్తుంది. యాక్చువల్గా మేము ఇక్కడ బఫెలో మిల్క్ అయితే యూజ్ చేస్తున్నాము, ఎందుకంటే పాప ఉంది. సో ప్యాకెట్ మిల్క్తో కంపేర్ చేస్తే హెల్త్ కూడా మంచిదని యూజ్ చేస్తున్నాము. సో పాలు కాచిన తర్వాత టిఫిన్ అయితే చేసేసాను. పొంగలి విత్ సాంబార్ చేశాను. 8:20 కల్లా టిఫిన్ అంతా కంప్లీట్ అయిపోయింది. నేను నైట్ డిషెస్ అన్నీ వాష్ చేసి పెట్టుకునేస్తాను. సో మార్నింగ్ లేచి ఈ పాలు కాంచి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇల్లు చేసి స్నానం చేసేసి దీపం పెట్టేసుకుంటే అక్కడికి మార్నింగ్ రొటీన్ కంప్లీట్ అవుతుంది అనేసి నా ఒపీనియన్. సో సింపుల్గా అయిపోతుంది అని. సో ఇక్కడైతే నేను ఇంకా స్టవ్ క్లీన్ చేస్తున్నాను, ఎందుకంటే పాలు పొంగి పడిపోయాయి. సో ఇమీడియట్గా క్లీన్ చేసుకుంటేనే అది మనకి, నాకు అర్థమైంది ఏంటంటే ఇమీడియట్గా క్లీన్ చేసుకుంటే కొంచెం మనకి వర్క్ బర్డెన్ అనేది తగ్గుతుంది. సో ఎలాగో క్లీన్ చేయడానికి తీసాను కదా అని ఇంకా టైల్స్ అదంతా స్టవ్ బ్యాక్ సైడ్ స్పేస్ అంతా కూడా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. సో నేను తెలుసుకునేది ఏంటి అంటే పాలు పడిపోయినప్పుడు కానీ లేదంటే స్టవ్ పైన ఏదైనా పడినప్పుడు కానీ ఇమీడియట్గా తుడిచేసుకుంటే ఆ ఏరియా అనేది నీట్గా ఉంటుంది. ప్లస్ మనం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా అది క్లీన్ అయిపోతుంది అనేది అయితే నాకు బాగా అర్థమైంది. సో ఇక్కడైతే వీక్లీ వన్స్ ఇలా నేను థర్స్డే ఆ టైంలో కూడా ఇలా స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టుకునేస్తాను, ఎందుకంటే ఫ్రైడే మార్నింగ్ పూజ ఉంటుంది కాబట్టి మనకి ఫ్రైడేకి బాగుంటుంది. థర్స్డేనే అన్ని ప్రిపరేషన్స్ చేసుకునేసినామంటే. సో ఇక్కడైతే నేను స్టవ్ బ్యాక్ సైడ్ టైల్స్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. అక్కడంతా కూడా క్లీన్ చేసేసాక మళ్ళీ అంటే ఎలా క్లీన్ చేస్తానంటే నేను ఏం యూజ్ చేయను, జస్ట్ డిష్ వాష్ లిక్విడ్ ప్లస్ అందులో కొంచెం సాల్ట్ సోడాప్ అంతే వేస్తాను. అంతే వేసి క్లీన్ చేసుకుంటాను. అది క్లీన్ చేసుకున్న వెంటనే మళ్ళీ వెట్ స్పాంజ్ తీసుకుని నీట్గా క్లీన్ చేసుకునేస్తాను. దాని తర్వాత ఒక టిష్యూ పేపర్తో మొత్తము క్లీన్ చేసుకునేస్తాను. సో తొందరగా డ్రై అయిపోతుంది అనమాట. నార్మల్గా ఎలా ఉన్నా పిల్లలు ఉంటారు కదండి, మార్నింగ్ లేచాక వాళ్ళు లేస్తే మాత్రం అస్సలు టెన్షన్గా అయిపోతుంది. మా పాప అయితే ఈరోజు వెదర్ వల్ల లేచింది, ఎందుకో తెలీదు, నాతో పాటే లేచేసింది. వచ్చి ఇల్లు ఉడుస్తుందంట. మీ ఇంట్లో కూడా ఇంతేనా? అది అయిపోయింది. నేను స్నానం చేసేసి పాపకు స్నానం చేపించేసి పూజ అయితే చేసుకున్నాను ఇలా. తర్వాత బ్రేక్ఫాస్ట్ తినేసాం. నా మార్నింగ్ రొటీన్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.